సుభద్ర కుమారి చౌహాన్ ప్రముఖ రచయిత్రిగా హిందీ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జాతీయ స్పృహ కలిగిన రచయిత్రి. ఆమె రచనల్లో ఝాన్సీకి రాణి సుప్రసిద్ధమైంది. ఆమె రాసిన ఒక కవిత 9వ ఏట మొదటిసారిగా వెలుగు చూసింది. ఇది ఓ వేప చెట్టు ప్రాముఖ్యాన్ని వివరించిన కవిత. ఈమె భారతదేశపు తొలి మహిళా సత్యాగ్రహి. భారతదేశం అంతటా మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు సుభద్ర కుమారి చౌహాన్ జబల్పూర్ జెండా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితంలో అనుభవించిన చిత్రహింసలను తన రచనలలో వ్యక్తపరిచారు. అలహాబాద్ సమీపంలోని నిహాల్పూర్ అనే గ్రామంలో జన్మించారు. రామ్నాథ్ సింగ్ దంపతులకు 1904 ఆగస్టు 16న నాగపంచమి రోజున సుభద్ర కుమారి చౌహాన్ జన్మించారు. ఆమె చిన్నతనం నుండి పద్యాలు రాయటం మొదలుపెట్టారు. ఆమె రచనలు జాతీయవాద స్ఫూర్తికి అద్దం పట్టడంతో అందరి దృష్టిని తన వైపుకు ఆకట్టుకున్నారు. సుభద్ర కుమారి చౌహాన్కు 4 సోదరీమణులు, 2 సోదరులు. తండ్రి ఠాకూర్ రామ్నాథ్ సింగ్ విద్యా ప్రేమికుడు. ఆయన పర్యవేక్షణలో ప్రాథమిక విద్యను అభ్యసించిన సుభద్ర కుమారి జూనియర్ మహాదేవి వర్మ అలహాబాద్లోని ఓ బాలికల పాఠశాలలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. మంచి స్నేహితులయ్యారు. ఆమె తక్కువ సమయంలో కవిత్వం రాయడమే కాకుండా చదువులో కూడా అగ్రస్థానంలో నిలిచారు. ఆమె తన క్లాస్మేట్స్కి ఎంత ఇష్టమో ఉపాధ్యాయులకు కూడా అంతే ఇష్టం. చిన్నతనంలో మొదలైన ఆమె కవిత్వ ప్రక్రియ జీవితాంతము కొనసాగింది. 1919లో ఖాండ్వాకు చెందిన ఠాకూర్ లక్ష్మణ్ సింగ్తో సుభద్రకు వివాహమైంది. ఆ తర్వాత ఆమె జబల్పూర్కి వచ్చారు. 1921లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న మొదటి హిందీ కవయిత్రి సుభద్ర కుమారి. ఆమె 2 సార్లు జైలుకు కూడా వెళ్లారు. సుభద్ర కుమారి చౌహాన్ జీవిత చరిత్రను ఆమె కుమార్తె సుధా చౌహాన్ మిలా తేజ్ సే తేజ్ అనే పుస్తకంలో రాశారు. దీనిని హన్స్ ప్రకాశన్ అలహాబాద్ వారు ప్రచురించారు. రచయిత్రిగానే కాకుండా స్వాతంత్ర సమరయోధురాలిగాను ఖ్యాతి గడించారు. డాక్టర్ మంగళ అనుజ పుస్తకం సుభద్ర కుమారి చౌహాన్ సాహిత్యం స్వాతంత్ర పోరాట జీవితాన్ని వివరిస్తుంది. సుభద్ర కుమారి తన కళాన్ని ఆయుధంగా చేసుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న క్షణాలు చిరస్మరణీయం. ఆమె 1948 ఫిబ్రవరి 15న కారు ప్రమాదంలో మరణించడం అందరినీ శోకసంద్రంలో ముంచింది. బిఖారే మోతి అనేది ఆమె తొలి కథా సంకలనం. ఇందులో భగ్న వశిష్ఠం, హోలీ, పాపిపేట, మంచాలి రాణి, పరివర్తన్, దృక్పథం, కదంబపూలు, కిస్మత్, మత్స్యకారుల కూతురు, ఏకాదశి, ఆహుతి, తాటి, ఉర్వేష్ వంటి 15 గ్రామీణ అనే కథనాలున్నాయి. పామరుడికి సైతం అర్థమయ్యే తేలిక భాషలో రాయటం ఆమె ప్రత్యేకత. అతి సాధారణ వ్యవహారిక భాషలో రచనలు చేసే ఆమె కథలు స్త్రీల సమస్యలపైనే కొనసాగేవి. ఇక 2వ కథా సంకలనం ఉన్మదిని 1934లో ప్రచురింపబడింది. ఇందులో మొత్తం 9 కథలున్నాయి. ఉన్మాది, గందరగోళం, నిందితుడు, బంగారు హారము, స్త్రీ హృదయం, పవిత్రమైన ఈర్ష్య, ఉంగరం కోసం శోధన, వెర్రి మనసు, వేశ్యల అమ్మాయి. ఈ కథలన్నింటికీ ప్రధాన ఇతివృత్తం కుటుంబ సామాజిక పరిస్థితులే. సీతే సాధే చిత్ర సుభద్ర కుమారి చౌహాన్ 3వ చివరి కథా సంకలనం. ఇందులో మొత్తం 14 కథలున్నాయి. రూప, కైలాసి నాని, కళ్యాణి, 2 స్నేహితులు, ప్రొఫెసర్ మిత్ర, దురాచారి, మంగళ తదితర కథలున్నాయి. స్త్రీ ఆధారిత కుటుంబ సామాజిక సమస్యలకు అద్దం పట్టిన కథలే ఇవన్నీను. హింగ్వాలా, రాహి, తంగేవాలా, గులాబ్ సింగ్ కథలు జాతీయ ఇతివృత్తాలపై ముడిపడినవే. స్వాతంత్ర పోరాటంలో సుభద్ర కుమారి చౌహాన్ జైలు లోపల వెలుపల స్వేచ్ఛ కోసం విప్లవ కవిత్వాన్ని సృష్టించారు. ఈ సమయంలో ఆమె మొత్తం 88 కవితలు, 46 కథానికలు రాశారు. సమగ్ర కథన దృష్టి కారణంగానే హిందీ సాహిత్య ప్రపంచంలో ఆమె విశేష ప్రజాదరణ పొందారు. ఆమె శైలి సరళమైంది, కవితాత్మకమైంది. అందుకే అతని చెప్పే తీరు అన్ని వర్గాల వారి హృదయాన్ని తాకింది. భారత సంతతి తపాలా శాఖ 1976 ఆగస్టు 6న సుభద్ర కుమారి చౌహాన్ గౌరవార్థం 25 పైసల తపాలా స్టాంపును విడుదల చేసింది. 2006 ఏప్రిల్ 28న సుభద్ర కుమారి చౌహాన్ దేశభక్తిని గౌరవించే రీతిలో భారతీయ కోస్ట్ గార్డ్ ఓ నౌకకు సుభద్ర కుమారి చౌహాన్ అని పేరు పెట్టింది.